హాయ్ వేణు, నువ్వెలా వచ్చావు? టాక్సీలో వయా కోటి, పంజాగుట్ట, నాంపల్లి. యప్. వేణు ప్లీజ్. ఓకే ఓకే, కార్టూన్ నెట్వర్క్ కట్ చేస్తున్నాను. నీరజ్ ఫోన్ చేసింది, విషయం చెప్పింది. పద. నేను మళ్ళీ ఆ రూమ్కి వెళ్ళను. హే, నేను చెప్పేది నీరజ్ రూమ్ కాదు, నా ఫ్లాట్ కి. పద. కమ్ ఇన్. సో వెల్కమ్ టు మై ప్యాలెస్. హే ఝాన్సీ రాణి, వీర లెవెల్లో ఫ్రెండ్స్ తో యుద్ధం చేస్తావు ఏంటి? బయట నిలబడిపోయావు, లోపలికి రా. కమ్ ఇన్. రే ఏంట్రా, ఏమైంది? హౌట్ అయ్యావా? వాడు ఆ నీరజ్ ఫ్రెండ్ ఏమైనా వాగాడా? చెప్పు, ఏ కీలు కా కీలు సెపరేట్ చేసి డొనేట్ చేద్దాం వాడి బాడీని గవర్నమెంట్ హాస్పిటల్ కి. పదా. తప్పుగా ఏం మాట్లాడలేదు. నీరజ్ ఫ్రెండ్ కదా అని నేనే అనవసరంగా అతనితో డిస్కషన్ లో పడ్డాను అంతే. మరి ఫీలింగ్ అంతా దేనికి? వినీత్ గుర్తొచ్చాడు. ఓ వాడా, రోజు నాకు కూడా గుర్తొస్తుంటాడు. వెళ్ళేటప్పుడు ఏడుస్తూ ఏడుస్తూ వెళ్ళాడు కదా, ఏడుపు కొట్టేదవా. హే, ఒక పని చేద్దామా, వెంటనే వాడికి ఫోన్ చేసి వాడిని కూడా ఇక్కడ రప్పించేద్దామా చెప్పు. వద్దు, పని మీద వెళ్ళాడు కదా, ఎందుకు అనవసరంగా డిస్టర్బ్ చేయటం? అది కరెక్టే. వేణు, నువ్వే లేకపోతే నేను ఎక్కడికి వెళ్ళి ఉండేదాన్రా? అమ్మ నాన్న లేని అనాథంరా నేను. ఏ వెనిలా ప్లీజ్. వెనిలా చూడు, ప్రాక్టికల్ మనిషిని నేను, నన్ను కూడా ఏడిపించొద్దు, మళ్ళీ నా ఫేస్ గ్లామర్ దెబ్బతింటుంది. మా పిన్ని బాబాయ్ దూరంగా అమెరికాలో ఉన్నారు. నువ్వు వినీత్ నా ఫ్రెండ్స్ ఉండకపోతే ఒంటరిగా ఏ ఉమెన్స్ హాస్టల్ గోడల మధ్యలోనూ రాయిగా మిగిలిపోయేదాన్ని. కష్టమైన సుఖమైన మీరిద్దరేరా నాకు. ఏ సెంటిమెంట్ రాని, నీ మెంటల్ కండిషన్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. నీరజ్ ఫోన్ చేసి వెన్నెలకి నా ఫ్రెండ్ గొడవైంది, వెన్నెల కోపంగా రూమ్ నుంచి బయటకు వెళ్ళిపోయిందని చెప్పింది. వాట్ హ్యాపెన్? ఇంతకీ ఏం జరిగిందో చెప్పు. ఏం జరిగిందో నీరజ్ చెప్పింది కదా, ఎందుకు డిస్కషన్? ఫైన్. వేణు, నేను నీ ఫ్లాట్ లో ఉండటం వల్ల నీకు ఎటువంటి ఇబ్బంది లేదు. హే నో ప్రాబ్లం, హ్యాపీగా ఉండొచ్చు. నువ్వు కావాలంటే వినీత్ కు ఫోన్ చేసి చూడు, వాడు కూడా ఇదే చెప్తాడు. బెట్. వినీత్ గురించి నాకు తెలుసు, నేను ఆలోచిస్తుంది నీ గురించే. తల్లి, ముందు ఈ మూడు నుంచి బయటకి రా, నాకు వేరే పనులున్నాయి. లేదంటే నేను ఓదార్చే పని మీద ఈ రోజంతా సరిపోతుంది. ముందు నీ సంసారాన్ని తీసి ఆ రూమ్ లో పెట్టు. దట్స్ ఏ రూమ్. ఇప్పుడే వస్తా. హే, నువ్వు ఇంకా అదే మూడ్ లో ఉన్నావా? కమ్ ఆన్, కూల్ ఇట్ యార్. హాట్ కాఫీ. జాగ్రత్త. వెనెలా, నేనిప్పుడు గుర్తు చేయాల్సింది కాదు, కానీ నువ్వు దాని గురించి ఆలోచిస్తున్నావని చెప్తున్నా. ఆ రోజు నేను నీకు ప్రపోజ్ చేశాను. నీ బర్త్డే రోజు నువ్వు చెప్తానన్నావు. దానికి ఇంకా చాలా టైం ఉంది. అనుకోకుండా నీకేదో ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు నా ఫ్లాట్ లో ఉండాల్సిన పరిస్థితి. నేను ప్రపోజ్ చేసిన దానికి నువ్వు ఇక్కడ ఉండడానికి ఎటువంటి సంబంధం లేదు. సో నువ్వు దేని గురించి ఆలోచించకుండా హ్యాపీగా ఉండొచ్చు. ఓకే? థాంక్యూ. అయితే నీతో కటే, ఇంకెక్కడైనా ఉండు, ఇక్కడ మాత్రం ఉండదు. పో. కోపమా? మరి ఇంకేంటి, నా డిక్షనరీలో, నా ఫ్రెండ్షిప్ డిక్షనరీలో 2 వర్డ్స్ లేవు. ఒకటి థ్యాంక్ యూ, ఒకటి నో. ఓకే? సరే సరే, పొరపాటున ఏదో థ్యాంక్ యూ అన్నావు, నెక్స్ట్ టైం నో చెప్పద్దు. ట్యాంక్ బండ్ సత్తి. ఎండి బీరప్ప సారాయ్ గారు లేరండి? లేరండి. ఇంట్లో ఉన్నారేమో ట్రై చేయండి. ఇంట్లో లేరనుకోండి, పక్క ఇంట్లో ట్రై చేయండి. సైలెన్స్. ఓకే సార్. మొబైల్ ట్రై చేయండి. మొబైల్ కి ట్రై చేస్తే ఇంటికి చేయమన్నారండి. ఇంటికి చేస్తే ఆఫీస్ చేయమన్నారు భయ్. ఆఫీస్ కి చేస్తే మళ్ళీ మొబిటెల్ అంటున్నారండి. మొబైల్ చేస్తే మొబైల్ చేయమన్నారు. మొబైల్ కి చేస్తే ఇంటికి అంటున్నారండి. అరే నాకు ఎన్ని ఫోన్లు ఉన్నాయి భయ్? అసలు నువ్వెవడు? నేను ఫైనాన్స్ టేకరు, మావాడు గ్యారంటీ గివర్. సార్ నమస్తే సార్, మీకోసం వచ్చా. నా ఫైనాన్స్ ఫైల్ క్లియర్ చేస్తే వెళ్ళిపోతా. పాపం మీకు చాలా పనులు ఉంటాయి కదా. ఫోన్ మాట్లాడుతున్నాను తెలీదా? అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళు, చంపేస్తానంతే. అవి జరాటి మంది డబ్బులు తప్పులు. ఫోన్ వెనక ఫోను పెట్టి, సర్కారు ఫోను పెట్టి, ఫోన్ వెనక ఫోను పెట్టి, అరే సర్కారు ఫోను పెట్టి, మొబిటేలు జేబుల పెట్టి, మొబైలు చేతుల బట్టి, ఫోన్ వెనక ఫోను పెట్టి, సర్కారు ఫోను పెట్టి, ఫోన్ ఇంకా ఫోను పెట్టి, సర్కారు ఫోను పెట్టి, ఏ ఫోన్ లో దొరుకుతావు కొడుకో నాంపల్లి
ఎర్రగడ్డ నడుమ ఎర్రగడ్డ ఏ ఫోన్ లో దొరుకుతావు కొడుకో నాంపల్లి ఫైనాన్స్ చూడా ఏ ఫోన్ లో దొరుకుతావు కొడుకో నాంపల్లి ఫైనాన్స్ చూడా ఏ ఫోన్ లో దొరుకుతావు కొడుకో నాంపల్లి ఫైనాన్స్ చూడా ఏ ఫోన్ లో ఇల్లు కట్టించిన వాడికిస్తా అప్పు పంటలు వేసుకునే వాడికిస్తా అప్పు వంటలు చేసుకునే వాడికిస్తా అప్పు వాళ్ళతో చెప్పు. వీటి దగ్గర గోంగూర తీసుకో, గోంగూర మటన్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. గంగురుందా? లేదమ్మా. హాయ్ వేణు, ఏంటి నువ్వేదో బాణం పట్టుకుని రాముడు అనుకున్నాను. ఫ్లూట్ వాయించే కృష్ణుడు వరకోలేదు. ఆ వాయించేదేదో నా ఫ్లాట్ లోనే వాయించొచ్చుగా. ఎంత గొప్పగా ఫ్లూట్ వాయించే కృష్ణుడైనా గోపికలు ఎక్కువైతే ఓపిక తగ్గిపోతుంది. మా దగ్గర ఉన్నాయి బాబు ఫ్లూట్లు. నీ ఫ్లూట్ తో పని లేదనుకుంటా అమ్మాయికి. ఏ ఫ్లూట్ పెద్దదైతే సౌండ్ తప్ప స్వరాలు పలకమని అమ్మాయి డౌట్. నిజమేరా? ఫ్లూట్ పెద్దదైనా లాఠీ చిన్నదైనా ఇబ్బంది. మూస్తావా ఫ్లూటా? నోరు. ఏం వేణు, అపార్ట్మెంట్ లో ఇద్దరిద్దరు ముగ్గురు ఉంటున్నారట. ఉండకూడదా? ఉండొచ్చు. ఇద్దరు మొగ ఉండొచ్చు, ఇద్దరు ఆడ ఉండొచ్చు. ఇద్దరు మొగ ఒక ఆడ ఉండొచ్చు, ఇద్దరు ఆడ ఒక మొగ ఉండొచ్చు. కానీ ఒక మొగ ఒక ఆడ ఉండకూడదు. నీకు అనవసరం. నేను మెయింటెనెన్స్ కడుతున్నాను, నా ఇష్టం. కట్టాల్సింది మెయింటెనెన్స్ కాదు, తాళి. ఎక్కువ మాట్లాడుతున్నావు. నువ్వు ఈ అపార్ట్మెంట్ ప్రెసిడెంట్, యుఎస్ ప్రెసిడెంట్ కాదు. మేమిద్దరం కలిసి ఉంటాం. ఏం చేస్తావు చేసుకోపో. వెన్నెలా పద. రేయ్, ఇది మన అధికార పరిధిలోకి రాదంటావా? ఖచ్చితంగా రాదండి. రేయ్, వచ్చినా నువ్వు రాదంటావు. ఎందుకంటే నేను పైకి పోవడం నీకు ఇష్టం లేదు కదా. సార్ ఊరండి, నేను కొట్టమైన దెబ్బతో నువ్వు ఇచ్చిన రియాక్షన్ ఎంతరా? సార్ ఇది కరెక్ట్. సార్ కొంచెం కష్టమైన నీకిష్టమని పెద్ద ఫ్లూట్ తీసుకొచ్చా. నువ్వు టైం ఇస్తే నీ రూమ్ వచ్చి వాయిస్తా. నేను కాదండి. అమ్మతోడు దూరంగానే ఉన్నా. అబ్బాయి ఫ్లూట్ ఏమన్నా మీరు చూసారా? ఆ అబ్బాయి వెతుక్కుంటున్నాడు. ఇంత పెద్ద ఫ్లూట్ నీకెక్కడిది? ఆల్రెడీ అయి ఉంటుంది. చెత్తపట్టి పారిపోతురా. వైట్ హౌస్ ప్రెసిడెంట్ ని నాకు పని చెప్తావా? ఏ పళ్ళమైనా మొగుడికే చెప్పుద్ది. నువ్వు కాదంటే చెప్పు, అన్ని పళ్ళు ఆడుతూ చెప్పుకుంటాను. ఆయన ఒకటి నేను ఒకటి. నేను రెడీ. నేనే చేస్తా. నువ్వు చూసేవాడివిరా, చేసేవాడివి కాదు. మేడం, Yes? రాత్రి వేణుగానం విన్నారు కదా? Oh, so sweet. అది వాయించింది వేణు కాదు, ప్రెసిడెంట్ కాదు. మరెవరు? 302 బ్యాచులర్. వేణు, ఒరేయ్ వేణు. హాయ్ మమ్మీ, ఎప్పుడొచ్చావు? డాడీ ఎక్కడ? ఇప్పుడే వచ్చారా? దారిలో ఏదో పార్క్ కనిపిస్తే పిచ్చి మొక్కలు కోసుకొస్తా అని వెళ్ళాడు మీ డాడీ. ఏ అర్ధరాత్రికో వస్తాడులే. ఎవర్రా అమ్మాయి? చాలా అందంగా ఉంది. చెప్పాను కదా వెన్నెలా అని. ఓ, 1 వీక్ లో ప్రపోజ్ చేస్తానన్నా ఆ అమ్మాయేనా? అరవద్దు మమ్మీ, ఆ అమ్మాయే. అయితే ఆలస్యం ఎందుకురా? ఇద్దరు కలిసి వచ్చి నా కాళ్ళకి మొక్కేయండి, అక్షంతలు వేసేస్తే పని అయిపోతుంది. అరవద్దు మమ్మీ, తను విన్నదంటే మనకేస్తుంది అక్షంతలు వస్తుంది. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అంటే కాఫీ. వెన్నెల మమ్మీ తెలుసుగా. నమస్తే. అమ్మాయి చాలా లక్షణంగా ఉంది. మమ్మీ, వెన్నెలకి నీరజ్కి అదే తన రూమ్మేట్. ఏదో ప్రాబ్లం వస్తే నేనే మన ఫ్లాట్ లో వచ్చి ఉండమన్నాను, జస్ట్ యాజ్ ఎ ఫ్రెండ్. ఓకే, నా ప్రపోజల్ కి ఇంకా అమ్మాయి ఎస్ నో చెప్పలేదు. ఎస్ అన్నట్టేరా. నో అనే పిల్ల అయితే నీ దగ్గర ఎందుకు ఉంటుంది? వెళ్ళి ఏ లేడీస్ హాస్టల్లోనూ ఉంటుంది. మమ్మీ ప్లీజ్ నన్ను ఇరిటేట్ చేయొద్దు. మిస్టర్ ప్రసాద్, మీరు రండి. మనం ఆ విషయాలన్నీ నేను చూసుకుంటా. ఆగండి అయ్యా, మా పర్సనల్ టాక్స్ ఇంకా అవ్వలేదు. ఒక్క నిమిషం ఒక ఆగండి. ఆ విషయాలన్నీ నేను చూసుకుంటాగా, నీకెందుకు? ఇదిగో మొక్కల డాక్టర్, ఈ లోపల ఒక మంచి ముహూర్తం ఎప్పుడుందో ఎంక్వైరీ చేసి పెడితే మనం వీళ్ళిద్దరికి హాయిగా పెళ్లి చేసేయచ్చు. వెన్నెలా, వెన్నెలా, పగలే వెన్నెలా. వెన్నెల రాత్రిపూట కదా ఉండేది. ఐ మీన్ మూన్ లైట్. యూ కెన్ ఎంజాయ్ ది జోక్. జోకులు ఎంజాయ్ చేసే మూడ్లో నేను లేను. పైగా మీరు వేసిన జోక్ కాదు. ఓ బై ద వే, మీ పరిచయం? మిస్టర్ వినీత్, కొంచెం వెనక్కి వెళ్ళండి. ఐ మీన్ 15 days బ్యాక్. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ కాంటెస్ట్, మిస్టర్ ఓకే రాజా. యా, నైస్ మీటింగ్ యు. వాంట్ ఎ ఫ్యాగ్? నో థ్యాంక్స్. ఓకే. అవును, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? లైఫ్ బాయ్ ఎక్కడ ఉందో ఆరోగ్యం అక్కడ ఉంది. నీరజ్ ఎక్కడుందో ఈ ప్లే బాయ్ అక్కడే ఉంటాడు. ఐ మీన్ ఇక్కడే ఉంటాడు. ఏక్ చోటీ సి లవ్ స్టోరీ. ఐ గట్ ద పిక్చర్. నీరజా ప్లస్ ఓకే రాజా. కంగ్రాట్స్. థ్యాంక్స్. ఎనీవే, వెన్నెల ఎక్కడికి వెళ్ళిందో చెప్పగలరా? చెప్పగలరా అని మీరు ఇంతలా నిలదీసి అడిగితే చెప్పకుండా ఉండగలనా? ఆఫ్టర్ ఆల్ యు మై ఫ్రెండ్. మీతో మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ అన్న వెన్నెల మీరు అవుట్ ఆఫ్ స్టేషన్ అయిపోగానే వేణు ఫ్లాట్ కి వెళ్ళిపోయింది. వేణు ఫ్లాట్ కా? దేనికి? మీకు ఇంకా క్లియర్ పిక్చర్ కావాలంటే నేను నీరజ ఫ్లాట్ లో ఉన్నట్టే వెన్నెల అక్కడ వేణు ఫ్లాట్ లో ఉంది. ప్లే బాయ్ పక్కన లైఫ్ బాయ్ లా. ఏయ్ మిస్టర్ ఓకే రాజా, యు ఆర్ టాకింగ్ టూ మచ్. ఓకే ఓకే ఓకే, ఐఎమ్ సారీ. ఐ థింక్ ఐ షుడెంట్ స్పీక్ బియాండ్ దిస్ మచ్. అనవసరంగా ఆవేశపడి హైరాణ పడి మీరు నాతో డిస్కషన్ పెట్టుకునే కంటే మీరు డైరెక్ట్ వేణు ఫ్లాట్ కే వెళ్ళండి. పూర్తి పిక్చర్ నేడే చూడండి. అరే సతీ, ఇక్కడున్నావేంటి? ఫ్లాట్ లాక్ చేసింది. మన వేణుగాడేడి?
వేణు వెన్నెల బయటికి వెళ్ళి ఉంటారు. దేనికి? దేనికంటే ఏం చెప్పమంటావరా? కాబోయే భార్యాభర్తలు లక్ష ఉంటాయి, అవన్నీ మనకి చెప్పెళ్తారా? రేయ్, భార్యాభర్తలు అంటావేంటి? పిచ్చి పిచ్చిగా ఉందా? ఇది నేనంటున్న మాట కాదురా, కాలనీ ఎంత అంటున్నారు, ఆనందపడుతున్నారు. అదే మనం తెలుసుకో. నిజమేంటో ఇదంతా నిజమా? నిజమా అంటే ఏం చెప్పమంటావరా? నిజం కాకపోతే వాళ్ళిద్దరు కలిసి ఎందుకుంటారు? నిజం కాకపోతే వాళ్ళిద్దరు కలిసి ఎందుకు తిరుగుతారు? నిజం కాకపోతే వాళ్ళ అమ్మ నాన్న ఎందుకు వస్తారు? నిజం కాకపోతే ఈడెందుకు వెళ్ళిపోతాడు? అరే వేణు, నాకంటూ టైం వస్తుందని చెప్పా, చాలా ఎర్లీగా వచ్చింది.